అగ్రిగోల్డ్ కంపెనీ మోసం చేసి పోలీసులు కంపెనీ మీద అటాక్ చేసి నిన్న జనవరికి 12వ సంవత్సరంలోకి వచ్చింది. గత 11 సంవత్సరాల దాకా నుండి నిరంతర పోరాటం చేస్తున్నాం. 10.5 లక్షల మందికి 906 కోట్లు ఇప్పించాం. కానీ ఈనాడు మన రాష్ట్రంలో 9.5 లక్షల మంది, బయట 12 లక్షల మంది, ఇంకో 6,000 కోట్లు పైచలకు రావాలి. అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక కోర్టుని విజయవాడలో అగ్రిగోల్డ్ అంశం మీద వేయమని అడిగాం. ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. కానీ 8 నెలలైనా కోర్టు ఆచరణలోకి రాలా. 2 ఒక 40 మంది సమర్థ నీతివంతమైన అధికారులతో ఓ టీం వేసి ఆ టీము మొత్తం ఆస్తుల్ని సంగ్రహంగా ఒక రిపోర్ట్ తయారు చేసి అమ్మకానికి సిద్ధం చేయించమన్నాం. 3 యాజమాన్య దొంగలు 4,000 కోట్లు వారి కుటుంబ సభ్యుల పేరు మీద, బినామీల పేరు మీద దాచుకున్నారు. దాన్ని బయటికి తీసి అటాచ్ చేసి అబ్సల్యూట్ చేపించి ఆక్షన్ ప్రిపేర్ చేయమన్నాం. ఇవి కీలకమైన అంశాలు. అలాగే యాజమాన్యం అబ్బా వెంకటరామారావు, సీతారామారావు ఏం చెబుతారంటే, మేము ఉద్యమం పెట్టినప్పుడల్లా మాకు ఇవ్వాలని ఉంది, మాకు చచ్చిపోతామని భయం ఉంది, ఇది ఇచ్చి చచ్చిపోతే బాగుండని ఉంది. కపటం మాటలు వద్దు. మీకు నిజంగా మిమ్మల్ని నమ్మిన ఈ 30 లక్షల మందికి న్యాయం చేయాలంటే మీ సకల ఆస్తుల్ని ప్రభుత్వానికి హక్కుని బదలాయించండి. ప్రభుత్వం నమ్మకం లేకపోతే హైకోర్టుకి మీరు రాసివ్వండి. ఆక్షన్ పెట్టి అమ్మి బాధ్యతలకు ఇచ్చి మిగిలే 4,000 కోట్లు 5,000 కోట్లు మీరు తీసుకోండి. మీరు ఆనాడే 2015లో 25,000 కోట్లు ఆస్తున్నారు. ఈ 12 ఏళ్లలో అది 35-40 రేటు పెరిగి ఉంటుంది. కాబట్టి బాధితులకు ఇవ్వాల్సింది 6,500 కోట్లు, గవర్నమెంట్ ఇచ్చిన 900 కోట్లు ఇచ్చినా కూడా మిగిలిన డబ్బు మీరు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. అలా రాకపోతే ఈ రోడ్ల మీద తిరిగే హక్కు మీరు కోల్పోతారని చెప్పి దీన్ని చూస్తూ ఊరుకుంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నాం.